వరదల్లో నష్టపోయిన బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్ బాధితులకు 25,000, ఫస్ట్ ఫ్లోర్ వరద బాధితులకు 10,000 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. మొత్తం 179 సచివాలయాల పరిధిలోని వరద బాధితులకు సహాయం అందుతుంది అన్నారు. ఏపీ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. భారీ వర్షం, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. వరదకు ప్రభావితమైన ప్రతి ఇంటికి 25,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వారికి 10,000, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి 10,000, చిరు వ్యాపారులకు 25,000 చొప్పున పరిహారం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక 2 వీలర్స్ దెబ్బతిన్న వారికి 3,000 రూపాయలు, ఆటో వంటి 3 చక్రాలు ఉండే వాహనాలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని అన్నారు. బైక్ల ఇన్సూరెన్స్, రిపేర్లకు సంబంధించి 9,000కు పైగా క్లెయిమ్లు ఇప్పటికీ పరిష్కరించినట్టు చంద్రబాబు తెలిపారు. బైక్లకు 71 కోట్ల మేర క్లెయిమ్లు చేశామని, అందుకు 6 కోట్లు చెల్లించామని, మరో 6,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయని సీఎం తెలిపారు. తాను ప్రకటించిన ఆర్థిక సాయం మొత్తం ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారికే చెందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంటి యజమానికి ఆర్థిక సాయం చెందబోదని అన్నారు. ఒకవేళ ఇళ్లు దెబ్బతిన్న పక్షంలో ఇంటి యజమానిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. పంట పొలాలకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా కౌలుగా చేస్తున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం వెళ్తుందని చంద్రబాబు చెప్పారు. నిజంగా నష్టపోయిన వారికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేరాలని ఆయన చెప్పారు. చేనేత కార్మికులకు 15,000, నష్టపోయిన సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు 40 లక్షల నుంచి 1.5 టర్నోవర్ ఉన్నవారికి 1,00,000, 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్నవారికి 1,50,000 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కోళ్ల విషయంలో ఒక్కో కోడికి 100 రూపాయలు, కోళ్ల ఫామ్ షెడ్ డ్యామేజ్ అయితే 5,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000, గొర్రెలకు 7,500 రూపాయలు, ఎడ్లబండి కోల్పోతే వారికి కొత్తవి అందిస్తామని చంద్రబాబు చెప్పారు. పంట నష్టపోయిన వారిలో 1 హెక్టార్ పత్తికి 25,000, వేరుశనగకు 15,000, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ కూడా 15,000, పసుపు, అరటికి 35,000, మొక్కజొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టార్కు 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారుల విషయంలో ఫిషింగ్ బోట్, వల పాక్షికంగా దెబ్బతింటే 9,000, పూర్తిగా దెబ్బతింటే 20,000 ఇస్తామని సీఎం తెలిపారు. గేదెలకు 50,000, వరి ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.